భానుడి భగభగలకు అనధికార విద్యుత్ కోతల సెగలు కూడా తోడవడంతో ఏపీ అల్లాడిపోతుంది. రోళ్లు పగిలే కార్తేకు భయపడి జనం ఇల్లు దాటడం లేదు. నిన్న విజయవాడలోని పెనమలూరులో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 48.1 డిగ్రీలను తాకాయి. దీంతో కాలు బయట పెట్టడానికే ప్రజలు జంకుతున్నారు. ఇప్పుడు వారికి విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. బయట వేడిగాలులు, ఇంట్లో ఉక్కపోతతో జనం సతమతమైపోతున్నారు. ఏపీలో ఎండ వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు, రాయలసీమలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. వడదెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మరణించారు. కోస్తాలో 14 జిల్లాలోని 115 మండలాల్లో 44 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో తీవ్ర వడగాల్పులకు ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఇక కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచనపూడిలో 46.4, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో 45.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4, కోనసీమ జిల్లా శివల, కాకినాడ జిల్లా కాజులూరులో 45.2, గుంటూరు జిల్లా మంగళగిరిలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ఎన్టీఆర్ జిల్లాలో 3, గుంటూరు, తిరుపతి, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 చొప్పున, విజయనగరం, ప్రకాశం, మార్కాపురం, అనకాపల్లి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. ఎండ తీవ్రతకు విజయనగరం జిల్లా వేపాడు నీలకంఠరాజపురం గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో 5,000 కోడి పిల్లలు చనిపోయారు. అల్పపీడన ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది.